కుచితా కలపూర్. హాయ్ అండి. హాయ్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇందాక ఎస్కేన్ గారు చెప్పినట్టు మీకు నిజంగా చీజ్ బజ్జీకి మిర్చి బజ్జీకి తేడా తెలీదా? నిజం చెప్తే జనాలు ఎవరు నమ్మరు, అందరికి కాంట్రవర్సీ కావాలి. నిజమే చెప్పండి పర్లేదు. నేను నిజమే చెప్పానండి, అప్పుడు నమ్మట్లేదు, ఇప్పుడు నమ్మట్లేదు. మీరు అందుకే మళ్ళీ ఇప్పటికైనా తెలిసిందా లేదా? ఇప్పటికైనా తెలిసిందా? నేను అప్పుడు నిజమే చెప్పా, తెలుసు కాబట్టి నిజం చెప్పా. ఇప్పుడు ఓకే. ఇంకోటి ఏంటంటే ఆయన ఎస్కేన్ గారు మీకు ఆఫర్ చేసినా కూడా మీరు ఆఫర్ రిజెక్ట్ చేసి సినిమా చేశారు. అలా ఏం లేదు, సార్తో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి వేణుస్వామి గారు ఒకటి చెప్పారు మీ గురించి, నేను చెప్పడం వల్లే ఆమె వైరల్ అయింది అని అన్నారు. నిజమేనా అది? మీకు చెప్పారు ఆయన నిజంగా? ఏం చెప్పాలండి, ఎవరికి నచ్చింది వాళ్ళు అంటే నేనేం చెప్పాలి చెప్పండి. అంటే ఆయన మీతో లేదు ఇష్యూ అయిన తర్వాత నేను కలిసాను సార్ని. ఓకే సార్ అలా అనేసరికి నాకే మరి ఎందుకు అన్నారో తెలియదు నాకు. ఓకే, తర్వాత కలవలేదు, ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఎందుకు అలా అన్నారు. ఓకే. అర్జున్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అర్జున్ ప్లేస్లో ఎవరన్నా కొత్త అబ్బాయి ఉంటే నేను అలానే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని, కానీ తను నాకు ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నాకు అర్జున్ ఇస్తాడు కాబట్టి అలా సెట్ అయింది ఇద్దరికి. సో బ్లాక్ వేసుకొని వచ్చారు కదా, ఏదైనా రీజన్? అసలు అనుకోలేదండి, నేను వచ్చాక నేను అదే అడిగా, ఏంటి నాకు చెప్పాలి కదా నువ్వు అని. కానీ ఇద్దరు నిజంగా మ్యాచింగ్ వేసుకొని వచ్చాం, హ్యాపీ. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో, ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ గుంటూరు కారం అని. సో గుంటూరు కారం సెట్స్ నుంచి పిక్స్ పెట్టిన తర్వాత కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సినిమాలో మీరు లేరు. దానికి రీజన్ ఏంటి? అంటే నేను యాక్ట్ చేశానండి, ఒక 4 days షూట్కి వెళ్ళాను. కానీ నేను అదే అడిగా ఆ టీం వాళ్ళని, ఎందుకు ఇలా అయిందంటే నాతో పాటు యాక్ట్ చేసిన వేరే వాళ్ళని కూడా తీసేశారు, మరి ఆ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. సో సరే సినిమాలో ఇలా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను బాగా. ఇంకేం చేస్తామండి, ఏం అనలేంగా. ఓకే, అంటే చీజ్ బజ్జీ రేంజ్ లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా? మీమ్ టెంప్లెట్స్ కి అలా? ఎందుకు బజ్జీ అంత ఇష్టమా మీకు? బజ్జీ అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం. సినిమా అంతా బాగుంటుంది, ఒక్క సీన్ అని కాదు, మొత్తం కంటెంట్ అంతా చాలా సినిమాలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే ఓకే. లక్ష్మణ్ వర్మ గారు చెప్పండి సార్. Hi. ఇది మీరు డెబ్యూ అంటే డెబ్యూ మూవీ, ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. అవునండి. సో ఆ ట్రాన్సిషన్ ఉంటుంది కదా, అది ఎంత టఫ్గా ఉండింది మీకు? అండ్ ఏమైనా చేంజెస్ చూసారా బిగ్ స్క్రీన్ మీద? ఖచ్చితంగా మన క్యామ్ ముందు యాక్టింగ్ చేయాలంటే అది పెద్ద టాస్కే, కష్టమే. నేను ఈ సినిమాలో సైన్ చేసినప్పుడు నాకు అప్పుడు అంత యాక్టింగ్ కూడా రాదు, అర్జున్ ఉన్నాడు కాబట్టి కొంచెం నాకు ఆ కంఫర్ట్ ఉండి నేను చేశాను. నాకు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా యాక్టింగ్ అయితే నేర్చుకున్నాను. చాలా కష్టం అండి నాకు, ఆ సోషల్ మీడియా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మూవీస్తో వాచిపోతుంది, అంత ఈజీ కాదు. మీరు రాంబాణంలో కూడా చేశారు, దాంట్లో కూడా మీ ఓన్ డబ్బింగ్ ఉండదు. సో ఈ ఫిలింలో ఓన్ డబ్బింగ్ నేను చెప్పలేదండి, నా వాయిస్ అంత బాగోదని నాకు తెలుసు, అందుకే నేను చెప్పనని చెప్పా. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, మీడియా వాళ్ళకి, ఇంకా సార్ వివేక్ సార్, ఎస్కే సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా 8th రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ అండి ఇది, చాలా మంచి మూవీ. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి. మా డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి రోల్ ప్లే చేయడానికి ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.